రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. నిజాం పాలనలో నలిగిన గ్రామీణ ప్రజానీకపు సాంఘిక వాతావరణం, గ్రామ జీవన చైతన్యం, వారి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, కష్టసుఖాలు, గ్రామ రాజకీయాలు, వాళ్ళ సమస్యలు, వాళ్లను దోచుకున్న దొరలు, వాళ్ల కక్షలు, కార్పణ్యాల నేపథ్యంలో కథలు రాసిన తెలంగాణ వైతాళికుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు. స్వాతంత్రోద్యమ యోధునిగా, సామాజిక చరిత్రకారుడుగా, రచయితగా, సంఘ సంస్కర్తగా, కవిగా, న్యాయవాదిగా, పాత్రికేయుడిగా, సంపాదకుడుగా, సాంఘిక సాహిత్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా పరిశ్రమించినటువంటి అసాధారణ వ్యక్తి శ్రీ ప్రతాపరెడ్డి గారు. ఆనాటి నిజాం రాష్ట్రంలో నానాటికి తెరమరుగవుతున్న తెలుగు విద్య, సాహిత్యం, సంస్కృతులను గమనించి బాధపడి వాటి పునరుద్ధరణకు కంకణం కట్టుకొని అహర్నిశలు శ్రమించి తెలుగు భాషను, తెలుగు విద్యాబోధనను, సాహిత్యాన్ని, సంఘోద్ధరణను, పత్రికా నిర్వహణను పునరుజ్జీవింపజేసిన ధన్యజీవి ఆయన. శ్రీ ప్రతాపరెడ్డి గారు గద్వాల సంస్థాన రాజధాని బోరువెల్లి గ్రామంలో మాతామహుల ఇంట 1896వ సంవత్సరం మే నెల 28వ తేదీన శ్రీమతి రంగమ్మ, శ్రీ నారాయణ రెడ్డి దంపతులకు జన్మించారు. తండ్రిగారు చిన్నతనంలోనే మరణించారు. చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగి ఏబిఎన్ మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ, తిరువాన్కూర్లో బిఎల్ చదివారు. 1916లో వారి మరదలు పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు. ప్రతాపరెడ్డి గారు తన చదువు పూర్తి కాగానే హైదరాబాద్ కొత్వాలుగా ఉన్న రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి హాస్టల్కి ఆయన కోరికపై వచ్చారు. అక్కడ పనిచేసిన 10 ఏళ్ల కాలంలో రెడ్డి హాస్టల్ను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దారు. అక్కడి విద్యార్థుల్లో దేశభక్తి బీజాలను నాటారు. హాస్టల్ కార్యదర్శిగా వచ్చాక 1000 గ్రంథాల ఉన్న హాస్టల్ లైబ్రరీని 11,000 గ్రంథాల వరకు పెంచి విద్యార్థులలో భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 1926లో ప్రతాపరెడ్డి గారు నెలకొల్పిన గోల్కొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో ఒక పెద్ద మైలురాయి. గోల్కొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేవి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని ఒక నిబంధన పెట్టారు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాపరెడ్డి గారు ప్రపంచ మేధావుల సూక్తులు సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించడం ప్రారంభించారు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది. తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి ధీటుగా 350 మంది కవుల రచనలతో గోల్కొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పారు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనదే. ప్రతాపరెడ్డి గారు భావుకులైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించారు. ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంసలు పొందింది. సురవరం ప్రతాపరెడ్డి కథలలో నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదొన్నట్లుగా చిత్రించడం జరిగింది. హైందవ ధర్మవీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను ఆయన రాశారు. భక్త తుకారాం, ఉచ్చల విషాదము అనే నాటకాలు రాశారు. ఆయన రాసిన కథలు మొగలాయి కథల పేరుతో 2 భాగాలుగా వెలువడ్డాయి. వీటిని అనా గ్రంథమాల వారు 1940లో అచ్చువేశారు. వీటిలో బంగారు గాడిద, బీబీ జాన్, కిచ్డీ జాగీరు, ఫకీర్ బిడ్డ, రుమాయలను బర్రె తినిపోయింది మొదలైన కథలు ఆ రోజుల్లో చాలా పేరు సంపాదించుకున్నాయి. ప్రతాపరెడ్డి గారు భావకవి రామ్మూర్తి, చిత్రగుప్త, యుగపతి, సింహ వంటి కలంపేర్లతో రచనలు చేసేవారు. గోల్కొండ, సుజాత పత్రికల్లో వీరి కథలు ప్రచురింపబడేవి. సురవరం వారి కథల ప్రజాజీవన విధానాన్ని వాస్తవిక కోణంలో ఆవిష్కరిస్తాయి. గొప్ప కథాశిల్పంతో, చక్కని సన్నివేశాల కలపలతో, సహజమైన పాత్ర చిత్రణలతో ఉన్న ఈ కథల నేటికీ చదివిస్తాయి. సమకాలీన పరిస్థితులకు చిత్రీకరించడం, సంస్కృతి సాంప్రదాయాలకు అక్షరరూపం ఇవ్వడం ఈ కథల్లో మనం గమనిస్తాం. హుస్సేన్ బి కథలో కామాక్షి, వింత విడాకుల కథలో కమలమ్మ ఇద్దరూ కూడా తమను ఆదరించిన వారి కోసం మత సాంప్రదాయాలను ధిక్కరించడం మనం చూస్తాం. సరళమైన సంభాషణా చాతుర్యంతో ఈ కథలు ఆకట్టుకుంటాయి. భాషాపరంగా చూస్తే సురవరం కథలన్నీ తెలంగాణ నుడికారంతో, ప్రాంతీయ భాషా సౌరభంతో ఉంటాయి.
తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమంలో ప్రతాపరెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించారు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించారు. 43లో ఖమ్మంలో జరిగిన ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు, 44లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షులు. 1951లో ప్రజావాణి అనే పత్రికను స్థాపించారు. రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేకపోయినా కూడా సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. గ్రూపు రాజకీయాలకు మొదటి నుంచి దూరంగా ఉండటం వలన బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈయనకు మంత్రి పదవి లభించలేదు. ఈ విషయంపై సొరవరం వారు స్వయంగా అతని ఆప్తుడైన రంగాచార్యులు గారికి లేఖ రాస్తూ, ఈ రాజకీయపు చీకటి బజార్లో నేను, నా వంటి వారు ఏమీ పనికిరారు అని స్పష్టంగా పేర్కొన్నారు. రచయితగా, కార్యకర్తగా, సంపాదకునిగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకున్న శ్రీ సొరవరం ప్రతాపరెడ్డి గారు 1953 ఆగస్టు 25న దివంగతులయ్యారు. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.